ఆదిత్య, ఏంట్రా ఇలా మోకాళ్ళ మీద కూర్చుని దండం పెడుతున్నావు? ఏమైంది నాన్న? ఆదిత్య, రే ఆదిత్య, ఆదిత్య, ఏమైంది నాన్న? చెప్పు నాన్న. ఏం లేదమ్మా, నాన్న కనిపించడం లేదు. రామన్నయ్య సీత వదిన దూరం అయిపోతున్నారు. బాలు అన్నయ్య మారిపోయాడు. ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేదు కదమ్మా. అందుకే మనసుకి బాధ కలిగింది. అందరి సమక్షంలో నేను శైలు పెళ్లి చేసుకోవాలనుకున్నావమ్మా. అది నెరవేరేలా కనిపించట్లేదమ్మా. ఆ బాధ నీకే కాదు, నాకు కూడా ఉంది. మనకి మంచి రోజులు రావాలని కోరుకోవడం తప్ప మనం చేయగలిగిందేమీ లేదు. అంతా ఆ భగవంతుడి మీదే భారం వెయ్యాలి, అంతే. పద. ఇంకోసారి అమూల్య మీద నీ చెయ్యి పడిందంటే మర్యాదగా ఉండదు. నేనెందుకు వెళ్ళాలి? వెళ్ళను. ఎందుకంటే ఈ ఇల్లు నాది. ఈ ఇల్లు నా పేరు మీదే ఉంది. అంతగా ఉండలేకపోతే నువ్వే బయటకు వెళ్ళిపో. ఒరే చందు, నీకు ఈ అమ్మ మీద ప్రేమ తగ్గి నీ పెళ్ళాం మీద ప్రేమ పెరిగిపోయిందిరా. అమ్మ అల్లం, భార్య బెల్లం అయింది కదా. చెప్తారా నీ సంగతి? ఇప్పటిదాకా ఎందుకులే, ఎంతైనా నా కొడుకువి కదా అని అనుకున్నాను. కాని ఎప్పుడైతే నువ్వు ఈ ఇల్లు నాది అన్నావో అప్పుడే నువ్వు నాకు పరాయివాడివయ్యావు. చెప్తారని సంగతి. రెగోరా, అమ్మా చెప్పండి. రే, చందుగడు మన చేతి నుంచి జారిపోయాడు. వాడిప్పుడు పెళ్ళం కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు. వాణ్ణి దారిలో పెట్టాలిరా. ఏం చేయమంటారమ్మా? వాణ్ణి మన దారికి తెచ్చుకోవాలంటే దానికో మార్గం ఉంది. అమ్మా, ఎంతైనా చందుబాబు మన ఇంటి బిడ్డ. మరి తమరు రోగం వస్తే మన శరీరమే కదా అని కుళ్ళిపోయిన భాగాన్ని అలాగే ఉంచుకుంటే మొత్తం ఒళ్ళంతా కుళ్ళిపోతుంది. ఆ భాగం తొలగించాల్సిందే. ముందు అమూల్యని వాడిని విడదీయాలి. ఆ తర్వాత ఏం చేయాలో చెప్తాను. మన తోట బంగ్లాని సిద్ధం చేసుంచు. అలాగే అమ్మగారు. ఏమండి, ఏమండి, మిమ్మల్ని ఎప్పుడు ఇలా చూడలేదండి. దయచేసి మీరు అలా ఉండకండి, నార్మల్ అవ్వండి.
ఎలా ఎలా నార్మల్గా ఉండాలి సీత? అసలు ఆదిత్యగాడు మనిషేనా? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా? తల్లి లాంటి నిన్ను అలా మాట్లాడడానికి వాడికి నోరెలా వచ్చింది సీత? వాడిని అసలు నా తమ్ముడని చెప్పడానికి అసహ్యంగా ఉంది. ఇక జన్మలో వాడి మొహం కూడా చూడను. వద్దండి, దయచేసి అంత మాట అనకండి. ఆదిత్య మీద అంత ద్వేషం పెంచుకోకండి. నా వల్ల కావట్లేదు సీత. అసలు నేను నమ్మిన ఆదిత్య, నేను అభిమానించే నా తమ్ముడు అంత దారుణంగా మాట్లాడతాడని అస్సలు అనుకోలేదు. ఏ కారణం లేకుండా ఆదిత్య అలా ఎలా మాట్లాడతాడండి? ప్రతి మాటకి, ప్రతి మనిషికి ఏదో ఒక ఆధారమో కారణమో ఉంటుంది. ఏది లేకుండా ఎందుకలా మాట్లాడతాడు? ఏంటి ఆధారం? ఏంటి కారణం? చెప్పమను. అన్నీ ఈ రోజే చెప్పలేకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు అసలు కారణం తెలుస్తుంది. ఆ రోజు ఇంత ద్వేషించే మీరే తనని చేరదీయచ్చు. నేనా? ఇక జన్మలో వాడితో కలవను, మాట్లాడను. అసలు వాడు నా తమ్ముడే కాదు. ఏమండి, మీకు దండం పెడతానండి, ఆదిత్య గురించి అలా మాట్లాడకండి. సీతని అడవుల్లో దింపిన లక్ష్మణుడిది తప్పంటే ఒప్పుకోగలమా? పరిస్థితులు ఒక్కోసారి మనిషిని దోషిగా నిలబడతాయి. ఏంటి ఏంటో పరిస్థితులు? లక్ష్మణుడిది తప్పు కాదు అన్న నిజమే, కానీ నేను నిన్ను అడవుల్లో దింపిరమ్మని చెప్పలేదే. రాముడైనా సీతమ్మని అగ్ని ప్రవేశం చేయించాడేమో, కానీ నేను మాత్రం నీకు అలాంటి పరీక్షలు పెట్టాల్సిన అవసరం లేదు. అవసరమైతే నేను నిప్పుల్లో దూకుతాను, కానీ నీ మీద నింద పడితే సహించను. ఎందుకండి నేనంటే మీకింత ప్రేమ? ఇంత ప్రేమని పొందగలిగే అర్హత నాకుందా చెప్పండి? నా ప్రేమని పొందే అర్హత నీకొక్కదానికే ఉంది సీత. ఈ ప్రేమ ఈ జన్మకే కాదు, జన్మలకి పంచుతాను. ఎన్ని జన్మలైనా మనం భార్యాభర్తల్లానే బ్రతుకుతాం సీత. భగవంతుడా, ఇంత మంచి భర్తనిచ్చి ఎందుకయ్యా నాకు ఈ రోగాన్ని శాపంగా ఇచ్చావు? తమ్ముడే కాదు, ఇక ఎవరు చెప్పినా ఈయన నన్ను వదలరు. నా చివరి క్షణాలని ఈయన చూడకూడదు. నేను దూరం కావడం తప్ప మరొక మార్గం లేదు. సీత, నువ్వు ఆదిత్య మాటలు పట్టించుకోకు. ఎప్పట్లాగే హాయిగా ఉండాలి, సరేనా? సరేనండి. ఏమండి, నాకు ఆకలిగా ఉంది. రా, భోంచేద్దాం. మీరే తినిపించాలి. ఈరోజు మీ చేత్తో ముద్దలు తినాలి. మీ ప్రేమనంతా గోరు ముద్దలు చేసి తినిపించండి. అలాగే, కూర్చో. స్వామి, ఆయన కోసమైనా నన్ను బ్రతికించకూడదా? ఇంత గొప్ప మనిషికి దూరం కావాలని లేదయ్యా. నాకు ఇంకొంచెం ఆయుష్ని ఇవ్వకూడదా? సీత, కూర్చో.
తల్లి లాంటి వదిన మీద ఇలాంటి నిందలు వేయడానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా దుర్మార్గుడా? ఈ క్షణం నుంచి నువ్వు నాకు తమ్ముడివి కాదు, నేను నీ అన్నని కాదు. పోరా బయటికి. వదినా. హలో ఆదిత్య, చెప్పొదినా. ఏంటి ఆదిత్య, నా మీద కోపంగా ఉందా? కోపం కాదు వదినా, భయంగా ఉంది. భయం దేనికి? నీకు ఏ క్షణంలో ఏమవుతుందో అనే భయం. నేను అన్న మాటలకి, వేసిన నిందలకి రామన్న ఈ జీవితంలో మళ్ళీ నాతో మాట్లాడో అనే భయం వదినా. నువ్వు లేకపోతే అన్నయ్య ఏమవుతాడో అనే భయం. నిజం తెలిసి కూడా చెప్పకపోతే నన్ను ఎలా చూస్తాడో అనే భయం. ఇవన్నీ నన్ను వెంటాడుతూనే ఉన్నాయి వదిన. నన్ను క్షమించు ఆదిత్య, నాకు వేరే దారి లేదు. అందుకే నీ చేత అలా మాట్లాడించాను. ఏం చేయను చెప్పు? నీ బాధ నాకు అర్థమవుతుంది వదిన, కానీ నేనేమీ చేయలేకపోతున్నాను. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేసే అవకాశం ఉందంటే సంతోషంగా నా ప్రాణం ఇచ్చేస్తాను వదిన. చచ్చా, అవి మాట్లాదిత్య. నీకెంతో భవిష్యత్తు ఉంది, నువ్వు ఎదగాలి. నువ్వు శైలు కలిసి సంతోషంగా బ్రతకాలి. నీకొక మాట ఇస్తాను. ఏంటొదినా? నీకు శైలుకి నేను బిడ్డగా పుడతానులే ఆదిత్య. వదినా, ఎందుకో చెప్పనా? మీ అన్నయ్యకి నువ్వంటే చాలా ఇష్టం. నేను లేని బాధని ఆయన తట్టుకుని నిలబడాలంటే ఒక మార్గం ఉంది. నీకు బిడ్డగా పుడితే మీ అన్నయ్యకి దత్తత ఇచ్చేసాయి. అప్పుడు జీవితాంతం మీ అన్నయ్యని నేను చూసుకుంటూ ఉంటాను. సరేనా? అలా మాట్లాడకొద్దునా. ఇంకోసారి ఆలోచించు. అన్నయ్యతో నిజం చెప్పడం మంచిదనిపిస్తుంది వదిన. ఎంతో ఆలోచించిన తర్వాతనే నేను నిర్ణయం తీసుకున్నాను ఆదిత్య. నాకింకో సాయం చేయాలి ఆదిత్య. ఏంటొదినా? మీ అన్నయ్యని ఆ ఇంటికి తీసుకుని వెళ్ళవా? నా ఊపిరి ఆగిపోయే ముందే మీ అన్నయ్య ఆ ఇంటికి వెళ్ళి మీరందరూ ఆయనకి అండగా ఉంటే నేను సంతృప్తిగా వెళ్ళిపోతాను. ఇది నా చివరి కోరిక ఆదిత్య. వదినా, నా మరిదివైనా తమ్ముడివైనా అన్నీ నువ్వే ఆదిత్య. అందుకే నిన్ను అడుగుతున్నాను, దయచేసి నాకు ఈ ఒక్క సాయం చేసి పెట్టవా? అది నీ వల్లే అవుతుంది ఆదిత్య. ఎలా వదినా? నేను అన్న మాటలకి, వేసిన నిందలకి అన్నయ్య నా మొహం కూడా చూడ్డొదినా. నేనెంత చెప్పినా అన్నయ్య నమ్మలేదు చూసావా? అది మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం. నేను ఏం చెప్పి అన్నయ్యని ఇంటికి రమ్మని అడగాలి? నిన్ను విడిచి అన్నయ్య ఎలా వస్తాడు? ఒక్కసారి ఆలోచించొదినా. నిజమే ఆదిత్య, నన్ను విడిచిపెట్టి వెళ్ళరు. నేనే ఆలోచిస్తానులే. నువ్వు నా గురించి దిగులు పడకు. శైలు జాగ్రత్త. ఉంటాను. అవును, నేనుండగా ఆయన వెళ్ళరు. నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళరు. నిజంగానే సీత వదిన క్యారెక్టర్ మంచిది కాదు. నీతో పెళ్లి జరిగాక కూడా ఆ వ్యక్తితో తనకి రిలేషన్ ఉంది.
పోరా బయటికి. ఏమండి, నిద్రపోకుండా ఏం ఆలోచిస్తున్నారండి? నిద్ర రావట్లేదు సీత. కళ్ళు మూసినా తెరిచినా నాకు ఆదిత్య అన్న మాటలే గుర్తుకొస్తున్నాయి. అసలు వాడికి నీ మీద నిందలు వేయడానికి మనసెలా వచ్చింది? వాడి మాటలు విని నేను తట్టుకోలేకపోయాను. ఈ చేతులతో కొట్టి పంపించాను. చిన్నప్పటి నుంచి వాణ్ణి ఎత్తుకొని పెంచాను. నీకు విషయం తెలుసా సీత? వాడు అమ్మ దగ్గర కంటే నాతోనే ఎక్కువగా ఉండేవాడు. అన్నా అన్నా అంటూ నా వేలు పట్టుకొని తిరిగేవాడు. ఇంతవరకు వాణ్ణి నేను కోప్పడిందే లేదు. అటువంటిది ఈ చేత్తో. ఆ పాపం నాదేనండి. నా వల్లే ఆదిత్య మీద మీరు చేయి చేసుకోవాల్సి వచ్చింది. రామలక్ష్మణుల్లాంటి మీ మధ్య గొడవకి కారణం నేనే. అయినా మీరెందుకు అంతలా ఆవేశపడ్డారు? ఏ ఆధారం లేకుండా ఆదిత్య అలా ఎందుకు మాట్లాడతాడు? ఏమో, తన నమ్మకం నిజం కాకూడదు అని లేదు కదా. ఏం మాట్లాడుతున్నావు సీత? వాడేదో తెలిసి తెలియక మాట్లాడితే దాన్ని నేను నమ్మాలా? ఆదిత్యే కాదు, నువ్వు చెప్పినా సరే నేను నమ్మను సీత. అసలు ఆదిత్యకి నీ గురించి నా గురించి తెలియదేముంది? నిన్నటిదాకా బాగున్న మనిషి ఉన్నట్టుండి అలా ఎలా మారిపోయాడు? అదే నాకు అర్థం కావడం లేదు. సరేలేండి, ఇప్పుడు అదంతా ఎందుకు? ముందు మీరు నిద్రపోండి. లే సీత, ఆదిత్య అన్న మాటలు నాకు నిద్ర రానివ్వడం లేదు. వాడు వేసిన నిందల గురించి నేను ఆలోచించడం లేదు. ఎందుకలా మాట్లాడా? అసలు కారణం ఏమై ఉంటుందా అని నేను ఆలోచిస్తున్నాను. బహుశా వాడు ఏదైనా రాంగ్ ట్రాక్లో వెళ్తున్నాడేమో. ఎవరైనా వాడిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా? ఇలా చాలా ప్రశ్నలు వస్తున్నాయి సీత. అబ్బా వదిలేయండి. ఎలా వదిలేస్తాను సీత? ఏం జరిగినా వాడు నా తమ్ముడు. వాడు తప్పుదారిలో వెళ్ళినా సరిదిద్దాల్సింది నేనే కదా. నిజంగా మీరు ఎంత బాధ్యత గల మనిషి అండి. అసలు ఇంత జరిగినా తమ్ముణ్ణి తప్పు పట్టకుండా తన ప్రవర్తనకి కారణం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నారు. సీత, నా తమ్ముడేంటో నాకు తెలుసు కదా. సరే, బాగా పొద్దుపోయింది, రండి పడుకుందాం. నువ్వు పడుకో సీత, నేను తర్వాత పడుకుంటాను. అలా కాదు గాని ఇలా రండి, ఇలా పడుకోండి. రండి. ఏమీ ఆలోచించకుండా హాయిగా నిద్రపోండి. తెల్లారేసరికి అన్ని ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది. నన్ను క్షమించండి. మీతో కలిసి 7 అడుగులు నడిచాను. 100 ఏళ్ళు తోడుగా ఉంటానని ప్రమాణం కూడా చేశాను. కానీ మధ్యలోనే
చేసిన ప్రమాణం వదిలేసి నా ప్రయాణాన్ని ఆపేస్తున్నాను. నాకు వేరే దారి లేదండి. కళ్ళు తెరిచి చూసేసరికి నేనుండను. నా కోసం వెతుకుతారు, బాధపడతారు, ఏడుస్తారు. ఏం చేసినా నేను కనిపించను. చివరికి బాధ తట్టుకోలేక ఓదార్పు కోసం అత్తమ్మ దగ్గరికి వెళ్తారు. నాకు కావాల్సింది అదేనండి. 7 జన్మల బంధం అంటారు. ఈ జన్మలో నా అదృష్టం ఇంతవరకేనండి. ఇంకా 6 జన్మల్లో మీతో కలిసి 100 ఏళ్ళు బ్రతికేలా చేయమని పైకి వెళ్ళి ఆ భగవంతుణ్ణి బ్రతమలాడుకుంటాను. తోడే వీడింది తన దారి వెతికి, నీడే మిగిలింది తుదిలేని కథకి. గమ్యాలు వేరయ్యేసరికి గమనాలు మారేలే ఇలకి. ఎదలోని ప్రేమ నిన్ను వీడిపోదు, మదిలోని బాధ మాటసలే కాదు. ఎగిసే అలలాగే రారాదే, నువ్వే రారాదే. సీత వెళ్ళిపోయిందిరా. నీ వల్ల ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. వేసిన నిందలు భరించలేక, నా సీత అవమానం తట్టుకోలేక ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందిరా. కన్న తల్లి లాంటి వదిన మీద ఇన్ని నిందలు వేసి తన మనసుని గాయపరిచావురా. అది నేను రాయ్ మాట్లాడద్దు.